సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికల నుండి 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నుండి ఎపఫ్రోదితు లేదా ఎపఫ్రోడైటస్ అనే ఒక క్రైస్తవుని గురించినటువంటి విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఎపఫ్రోడైటస్ అంటే లేదా ఎపఫ్రోదితు అంటే చార్మింగ్ క్రిస్టియన్ అని అర్థమండి. మనోహరమైన లేదా సమ్మోహనమైన క్రైస్తవుడు, వెరీ చార్మింగ్. ఇతని గురించి మనము అర్థం చేసుకోవడానికి ముందుగా కొంత ఎపఫ్రోదితు యొక్క బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకున్నాక దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఇతడు అన్యుడు, గ్రీకు దేశస్థుడు. ఇతని యొక్క పేరులో ఉన్న ఎఫ్రోడైట్ అంటే తెలుగులో సరిగ్గా లేదు కానీ ఇంగ్లీష్లో ఎఫ్రోడైట్ అనే మాట మనము చూస్తున్నాం. ఈయన పేరు ఎఫ్రోడైట్. సో ఈ ఎఫ్రోడైట్ అనే మాట మనము గమనించాలి. ఈ ఎఫ్రోడైట్ అనేది ఒక గ్రీకు దేవత. అష్షూరులో అస్సిరియన్స్ ఇదే దేవతను ఇష్తార్ అని పిలుచుకుంటారు. ఫినీషియాలో అష్తార్ అని పిలుస్తారు. ఈజిప్టులో ఐసిస్ అని పిలుస్తారు. రోమ్లో లేదా రోమన్ లాటిన్లో వీనస్ అని, అంతేకాకుండా డయానా అనే పేరు మనం చూస్తాం. అలాగే ఎఫెస్సు పట్టణంలో ఈ యొక్క ఆర్టెమిస్ అనే ఒక దేవతకు ఒక పెద్ద దేవాలయం ఉంది. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అంటే బీసీలో, క్రీస్తు పూర్వం అంటే 2000 years బ్యాక్ అప్పుడు కట్టిన నిర్మాణాలు అన్నమాట. వాటిలో ఈ ఎఫెస్సి పట్టణంలో కట్టిన ఆర్టెమిస్ దేవాలయము 7 ప్రపంచ వింతలలో, ప్రాచీన ప్రపంచ వింతలలో ఏదొక వింత. అంటే ఈజిప్టులో ఉన్న పిరమిడ్లు, బబులోన్లో ఉన్నటువంటి వేలాడే తోటలు, హ్యాంగింగ్ గార్డెన్స్, ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి వాటిలో ఇది 7వది. ఈ ఎఫ్రోడైట్ దేవత ప్రపంచం అంటే రోమన్ కల్చర్ ఎక్కడైతే వ్యాపించిందో, ఎక్కడైతే వాళ్ళ రాజ్య స్థాపన జరిగిందో ఆ ప్రాంతం అంతట్లో ఈ దేవత ప్రఖ్యాతిగాంచిన దేవత. సో ఈయన పేరు అది, ఆ దేవత పేరు ఈయన తల్లిదండ్రులు ఈయనకి పెట్టుకున్నారు. అంటే ఎంత బలమైనటువంటి అన్య కుటుంబంలో నుండి, రోమన్ గ్రీక్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తో మనము అర్థం చేసుకోగలం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 25 నుండి 30 వచనాలు. మరియు నా సహోదరుడును, జతపనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్నందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించే నిమిత్తమును
నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువని తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. ఇది ఎపఫ్రోదితు గురించి చెప్పబడిన మాటలు. ఎపఫ్రోదితు అనే మాటకు అర్థం చెప్పుకున్నాం. మనోహరమైన వాడు, సమ్మోహనమైన వాడు అని అర్థం. ఆ దేవత మరి అందానికి తెలివితేటలకు పెట్టింది పేరు. వాళ్ళ దృష్టిలో ఎఫ్రోడైట్ అనే ఈ దేవత వీనస్, డయానా. సో అందానికి వీటన్నిటికీ గుర్తుగా ఉంది. సో ఈయనకు ఆ పేరు పెట్టారు. మరి ఇతను ఎలా ఉంటాడో మనకి తెలియదు, కానీ పేరుకు తగ్గట్టుగానే మనోహరమైన వాడు, సమ్మోహనమైన వాడు. వాజ్ వెరీ చార్మింగ్ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడు మనోహరుడుగా, సమ్మోహనుడుగా ఎలా ఉండగలడు? హౌ కెన్ బి ఎ క్రిస్టియన్ కెన్ బి ఎ చార్మింగ్ క్రిస్టియన్? అది మనము ఎపఫ్రోదితు జీవితాన్ని చూసినప్పుడు మనం దాన్ని బాగా అర్థం చేసుకోగలం. నేను దీన్ని 4 పాయింట్స్లో మీకు వివరిస్తాను. 4 విషయాలు ఆర్ 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ చార్మింగ్ క్రిస్టియన్. ఒక సమ్మోహనమైన, మనోహరమైన క్రైస్తవుని యొక్క 4 లక్షణాలు. ఒకటి, ఎపఫ్రోదితు వాజ్ ఏ సీరియస్ క్రిస్టియన్. ఎపఫ్రోదితు ఒక తీవ్రమైన క్రైస్తవుడు. ఎపఫ్రోడైటస్ వాజ్ ఏ సర్వింగ్ క్రిస్టియన్. ఎపఫ్రోదితు ఉపచరించే క్రైస్తవుడు. ఎపఫ్రోడైటస్ వాజ్ ఏ సఫరింగ్ క్రిస్టియన్. ఎపఫ్రోదితు శ్రమపడే క్రైస్తవుడు. ఎపఫ్రోడైటస్ సెక్యూరింగ్ క్రిస్టియన్. ఎపఫ్రోదితు సంపాదించుకునే క్రైస్తవుడు లేదా సంపాదించుకున్న క్రైస్తవుడు. సో ఈ 4 లక్షణాలను నేను మీతో పంచుకుంటాను. మొదటిది, వాజ్ ఎ సీరియస్ క్రిస్టియన్. పౌలు ఇక్కడ రాస్తూ ఏమంటాడంటే 25వ వచనములో, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడు, మై బ్రదర్, కంపానియన్ ఇన్ లేబర్, జత పనివాడు, ఫెలో సోల్జర్, నా తోడి యోధుడు. ఇవి 3 కూడా ఇతని యొక్క సీరియస్నెస్, ఇతడు ఒక తీవ్రమైన క్రైస్తవుడు అనే విషయాన్ని వివరిస్తూ ఉన్నాయి. సో ఫిలిప్పీ 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తే, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును అనే మాటల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో 3 విషయాలు చెప్పుకుందాం. వై ఈజ్ ఎ సీరియస్ క్రిస్టియన్? హి వాజ్ సీరియస్ అబౌట్ ద ఫెలోషిప్ ఆఫ్ ద గాస్పల్. ఇవన్నీ కూడా మనం ఫిలిప్పీ పత్రికలోనే చూస్తాం. సువార్త సహవాసము విషయములో తీవ్రత కలిగిన వాడుగా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పౌలిలా అంటాడు, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారు. ఫెలోషిప్ ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. దే వర్ ఫెలోషిప్ ఆఫ్ ద గాస్పల్. దే వర్ ద పార్టేకర్స్ ఆఫ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద గాస్పల్. ప్రియులారా, మనం ఇక్కడ ఫెలోషిప్ ఆఫ్ ద గాస్పల్ అనే మాట మనం వింటూ ఉన్నప్పుడు మనం ఇక్కడ గుర్తించగలిగింది, ఇక్కడ ఇతను సువార్త విషయంలో అంటే పౌలు ఏమంటున్నాడంటే, మేము ఏ సువార్త ద్వారా రక్షించబడ్డామో మీరు అదే సువార్త ద్వారా రక్షించబడ్డారు అని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మై బ్రదర్ అనే మాట ఉపయోగిస్తున్నాడు. మై బ్రదర్. సువార్త సహవాస విషయంలో తీవ్రత కలిగి ఉండుట. ఒక విశ్వాసి మరొక విశ్వాసితో సహవాసంలో ఉంటాడు. మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, అవిశ్వాసికి విశ్వాసితో పొత్తెక్కడ, అవిశ్వాసికి విశ్వాసితో
పొత్తెక్కడ అనే మాట మనం చెప్పుకున్నాం అండి. ఏ బిలీవర్ మస్ట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ ఏ బిలీవర్. యు మస్ట్ బి సీరియస్ అబౌట్ యువర్ ఫెలోషిప్. పర్వాలేదు బ్రదర్, ఎవరితో అయితే ఏముంది, మనకు దేవుడు ముఖ్యం కానీ వాక్యం ముఖ్యం కానీ ఇలాంటి కబుర్లు చాలామంది చెప్తుంటారండి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. హి వాజ్ సీరియస్ అబౌట్ ఫెలోషిప్ ఆఫ్ ద గాస్పల్. మాట గమనించారా? ఫెలోషిప్ ఆఫ్ ద గాస్పల్. ఎవరైతే సువార్త విని ఆ సువార్తను నమ్మి ఆ సువార్త ద్వారా విమోచించబడి ఉంటారో, పుట్టుకతో క్రైస్తవులైన వాళ్ళ విషయం మాట్లాడడం లేదండి. ఆర్ యు సీరియస్ అబౌట్ యువర్ ఫెలోషిప్? పర్వాలేదు ఏదో ఒకటి కాదండి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. పౌలు ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి మాట మై బ్రదర్, నా సహోదరుడు. అడల్ఫోస్ అనే మాట గ్రీకులో వాడిన మాట ఏమిటంటే అడల్ఫోస్. దేంటి ఈ మాట ప్రత్యేకత ఏమిటంటే ఈ రోమన్ సివిలైజేషన్ మరి ముఖ్యంగా ఇతడు ఫిలిప్పీ పట్టణస్థుడు. ఈ ఫిలిప్పీ పట్టణము ఇట్ వాజ్ ఎ రోమన్ కాలనీ. రోమియోలకు సంబంధించినటువంటి ఒక కాలనీ అది. రోమన్స్ ఉండే పట్టణం అది. సో ఫిలిప్పీ పట్టణంలో ఉన్న వారికి రోమన్ సిటిజన్షిప్ ఉంటుంది. ఒకవేళ మీకు ఐడియా ఉంటే ఒకానొకప్పుడు మన దగ్గర యానాం అనే ఒక ప్రాంతం ఉంది, ఈస్ట్ గోదావరి దగ్గర జిల్లాలో, కాకినాడకి దగ్గరలో. పాండిచ్చేరి అనే మాట కూడా మీరు వినుంటారు. ఒకప్పుడు ఇవి ఫ్రెంచ్ కాలనీస్. ఒక 20 ఏళ్ల కిందటి వరకు అనుకుంటాను, ఇఫ్ మై మెమరీ ఈస్ కరెక్ట్, 20-30 ఏళ్ల కిందటి వరకు కూడా ఫ్రాన్స్లో ఎన్నికలైతే యానాంలో ఓటింగ్ జరిగింది. అప్పుడున్న వృద్ధులకు ఆ ఓటింగ్ హక్కు ఉండింది. అలాగా ఈ ఫిలిప్పీ పట్టణానికి ఇట్ వాజ్ ఎ రోమన్ కాలనీ, రోమన్ సిటీ. ముఖ్యంగా రోమా సోల్జర్సు వాళ్ళ కుటుంబాలు చెందిన వాళ్ళందరూ ఉండేవారు. సో ఈయన ఆ పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక సంఘం ఉంది, ఫిలిప్పీ సంఘము. ఆ ఫిలిప్పీ సంఘములో ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఉన్నాడు, ఒక పెద్దగా ఉన్నాడు. సో అందుకే అంటాడు వాజ్ సీరియస్ అబౌట్ ద ఫెలోషిప్ ఆఫ్ ద గాస్పల్. అడల్ఫోస్. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఈ రోమన్ సొసైటీకి, ఈ రోమా సమాజంలో ధనికులు పేదలు, అసలు రోమన్ సొసైటీ అనేది 2 ముక్కలుగా విడిపోయి ఉండేదండి. అరిస్టోక్రాట్స్ అండ్ ప్లేబియన్స్. యజమానులు, దాసులు అండి, చదువుకున్నవారు, చదువుకోనటువంటి వారు, ధనికులు, పేదలు. ఇలాగా ఖచ్చితంగా 2 భాగాలుగా డివైడ్ అయిపోయి ఉండింది. అలాంటి పట్టణములో అలాంటి వారి చేత రక్షించబడి సువార్తని విని గ్యాదర్ అయినటువంటి సంఘం ఇది. సో ఈ రోమన్ సొసైటీకి తెలియని మాట ఏమిటంటే, గ్రీకు భాష తెలుసు కానీ ఎక్లీషియా అనగా క్రీస్తు ప్రభు యొక్క సంఘము, ఆ సంఘములో ధనికుడి పక్కన పేదవాడు కూర్చుంటాడని, చదువుకోని వాడి పక్కన చదువుకున్నవాడు కూర్చుంటాడని, అరిస్టోక్రాట్ పక్కన ప్లేబియన్ కూర్చుంటాడని, యజమానుడి పక్కన దాసుడు కూర్చుంటారని, వీళ్ళు ఒకరికొకరు సహోదరులుగా ఉంటారనే గొప్ప సత్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఆర్ యూ సీరియస్ అబౌట్ ద ఫెలోషిప్ ఆఫ్ ద గాస్పల్? చార్మింగ్ క్రిస్టియన్, మనోహరమైన సమ్మోహనమైన క్రైస్తవుడు. రెండో విషయానికి వద్దాం. హి వాజ్ సీరియస్ అబౌట్ ఫర్దరెన్స్ ఆఫ్ గాస్పల్. So he was serious about fellowship of the gospel. He is also serious about the furtherance of the gospel. He was a serious Christian. తీవ్రమైన క్రైస్తవుడు. సువార్త ప్రబలము చేయుటలో తీవ్రత కలిగిన వాడు. అదే ఫిలిప్పీలకు రాస్తూ 1:12 పౌలు ఇలా అంటాడు, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరికవుగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను.
అంతేకాకుండా మీరు ఈ సువార్త విషయంలో నాతో పాలివారై ఉన్నారు, ఈ సువార్తను ముందుకు తీసుకెళ్ళే విషయంలో మీరంతా నాతో కలిసి ఉన్నారు అని కొన్ని వచనాల్లో అక్కడ పౌలు మాట్లాడతాడు. సో సీరియస్ అబౌట్ స్ప్రెడ్డింగ్ ద గాస్పల్. అది చార్మింగ్ క్రిస్టియన్ అంటే. ఒక మనోహరమైన సమ్మోహనమైన క్రైస్తవుడు సువార్తను ప్రబలము చేయుటలో తీవ్రత కలిగి ఉంటాడు. ఆశ ఉంటుందండి. ఆత్మల రక్షణ జరగాలి అనే ఆశ ఉంటుంది, సువార్త అందించాలి అనే ఆశ ఉంటుంది. ఆ ఆశ, ఆ కోరిక ఉన్నాయా? ఆర్ యు ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ మినిస్ట్రీ ఎనీ టైమ్? ఆలోచన చేయాలి మనము. మూడో విషయానికి వస్తాం. ఇక్కడ పౌలు వాడిన మాట కంపానియన్, జత పనివాడు అనే మాట వాడాడు. సో సునెర్గోస్ అనే మాట, సునెర్గోస్ అనే మాట ఇక్కడ వాడబడింది. సునెర్గోస్ అంటే జత పనివాడు, కంపానియన్. ఈ ఎపఫ్రోడైటస్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ గురించి మనం చెప్పుకున్నాం. అక్కడ ఒక టెంపుల్ ఉండేదని చెప్పుకున్నాం ఈ యొక్క ఎఫ్రోడైట్ అనే దేవతకు. అక్కడ కొన్ని వేల మంది దాసీలు ఉండేవారు. వాళ్ళని హీరోడోలస్ అని పిలిచేవాళ్ళు. ఎవరు కూడా జతపనివారు కాదు, అక్కడ దాసులే, దాసీలే. ఆ దేవాలయంలో పనిచేసేవాళ్ళు దాసీలే, దాసులే. రోమన్ సొసైటీ అది. కానీ పౌలు అదే సొసైటీలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఏమంటున్నాడంటే, యు ఆర్ మై సునెర్గోస్. అంటే నాతో భుజము కలిపి, అంటే ఈక్వల్ స్టేటస్లో, సమానమైన స్థాయిలో, సునెర్గోస్ అంటదండి, సమానమైన స్థాయిలో కలిసి ఉన్నాం. నేను అపోస్తులు, నేను నా కింద ఉన్నావు, ఇలాంటి మాటలు వాడుకోలేదండి. జత పనివాడు. క్రైస్తవులందరూ కూడా జత పనివారే, ఏ వ్యత్యాసము లేదు అనే విషయాన్ని గుర్తించాలి. సీరియస్ అబౌట్ ద ఫర్దరెన్స్ ఆఫ్ గాస్పల్. ఈ క్రైస్తవుడు ఎపఫ్రోడైటస్ సువార్త ప్రబలము చేయుటలో తీవ్రత కలిగిన వాడు. మూడో విషయానికి వచ్చినప్పుడు సీరియస్ అబౌట్ ఫెయిత్ ఆఫ్ ద గాస్పల్. ఎపఫ్రోదితు సువార్త విశ్వాస విషయములో తీవ్రత కలిగిన వాడు. ఫిలిప్పీ 1:27 ఏమంటాడంటే, మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు అంటాడు. సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు అదే మాట పౌలు ఉపయోగిస్తే ఏమంటున్నాడంటే, నా తోటి సోదరుడు అంటాడు 25వ వచనంలో. ఇస్ మై ఫెలో సోల్జర్. నాతో కలిసి పోరాడుతూ ఉన్నటువంటి వాడు, నాతో కలిసి యుద్ధము చేస్తున్నటువంటి వాడు. సుస్ట్రోటియోటస్ అంటాడు. సుస్ట్రోటియోటస్ అంటే నా భుజముతో పాటు భుజము కలిపి నేను ఎవరి కొరకు యుద్ధము చేస్తున్నానో, నేను దేని కొరకు యుద్ధము చేస్తున్నానో, దేని కొరకు ఆ యుద్ధములో నేను గాయపరచబడుతున్నానో, అదే పోరాటంలో నాతో పాటు అదే స్థాయి పోరాటం చేసేవాడు. దట్ ఈస్ ద థింగ్ హియర్. సువార్త విశ్వాస విషయం, ఫెయిత్ ఆఫ్ ద గాస్పల్. ఏమిటి ఫెయిత్ ఆఫ్ ద గాస్పల్? ఇది పోరాటం అంటాడు. విశ్వాస విషయము ఇక్కడ అర్థం ఏంటంటే అండి, వాట్ వీ బిలీవ్, వాట్ వీ బిలీవ్. మనం ఏమి నమ్ముతున్నాం, మనం ఏం నమ్ముతున్నాం. ఉదాహరణకు యెహోవా సాక్షులు ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభువు చిన్న దేవుడు అని నమ్ముతారు, త్రిత్వాన్ని నమ్మరు, త్రిత్వాన్ని నమ్మరు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా విషయాలు వాక్యం చెప్పేవి ఉన్నవి ఉన్నట్టుగా నమ్మనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎవాంజలికల్ సర్కిల్స్లో కూడా విన్నారా? వాట్ డూ వీ బిలీవ్? ఆర్ వీ సీరియస్ అబౌట్ ద ఫెయిత్?
ఆర్ వి సీరియస్ అబౌట్ ద డాక్ట్రిన్? ఇక్కడ ఫెయిత్ అంటే డాక్ట్రిన్ అండి, వాట్ వీ బిలీవ్ అని అర్థం. అందుకే ఇప్పుడు మన సంఘానికి నేను సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే, 2వ శనివారము, 4వ శనివారం సాయంత్రం 8 నుంచి 9 వరకు ఐఎమ్ డీలింగ్ విత్ ద డాక్ట్రిన్స్. ఓవర్ ద ఇయర్స్ మీరు వాక్యం విన్నారు, గత 20-25 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నారు, డాక్ట్రిన్ చెప్తూనే ఉన్నాను. కానీ మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా మీకు చెప్పాలి. ఏం నమ్ముతున్నాం తెలియాలండి. ఇతరులు మన విశ్వాసాన్ని చెడగొట్టకుండా, మన విశ్వాస విషయంలో అవసరమైతే మనం ఒక చిన్న గుంపుగా మిగిలిపోయినా పర్వాలేదు, కానీ నెవర్ టు కాంప్రమైజ్, నెవర్ టు కాంప్రమైజ్. ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే, బ్రదర్ ఇంత సీరియస్గా ఉండాలన్నా డాక్టర్ని విషయంలో? ఏమున్నాయండి, కొన్ని పెద్ద డాక్టర్లు ఉంటాయి, కొన్ని చిన్న డాక్టర్స్ ఉంటాయి బ్రదర్. ఆయన నాకు చెప్తున్నాడు, కొన్నిట్లో కొన్ని వదిలేసుకోవచ్చు బ్రదర్, ఏం ఇబ్బంది ఏం లేదు, యేసుప్రభు ఒకడే కదా ఇలా మాట్లాడుతాడు. మీరు కొన్ని కాంప్రమైజ్ అయితే మీరు ఎక్కడో ఉంటారండి అన్నాడు. నేను ఎక్కడో ఉండను సార్, నేను ఇక్కడే ఉంటాను ఈ చిన్న సంఘంలో. ఎక్కడో ఉండడం కొరకు ఐ కెనాట్ కాంప్రమైజ్. ఆయన ఉపయోగించిన మాట ఏమిటంటే, యూ విల్ బీ ఇన్ లైమ్ లైట్. I said, I don't care whether it is limelight or orange light. Stick to the faith. It is a battle. అందుకే అంటాడు నా తోటి యోధుడు. That is why he is a charming Christian. సో మొదటిగా చూసాం అతడు సీరియస్ క్రిస్టియన్. రెండవ విషయానికి వద్దాం. వాజ్ ఎ సర్వింగ్ క్రిస్టియన్. అదే 25వ వచనంలో మాట్లాడతాడు పౌలు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఆ తర్వాత వచనాల తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఏమంటాడంటే, యువర్ మెసెంజర్, నా అవసరమునకు ఉపచరించిన వాడు మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను అనే 3 మాటలు చెప్తాడు 25-26 వచనాల్లో. సో మొదటిది చెప్పుకున్నాం, సీరియస్ క్రిస్టియన్. 3 విషయాల్లో సీరియస్: సువార్త సహవాసంలో, సువార్త ప్రకటనలో, సువార్త విషయంలో తీవ్రత గలవాడు. ఇప్పుడు రెండవ పాయింట్కి వస్తున్నాం. రెండవ లక్షణము వాజ్ ఎ సర్వింగ్ క్రిస్టియన్, ఉపచరించే క్రైస్తవుడు. 3 మాటలు ఉపయోగిస్తాడు దాని కొరకు. మీ దూత నా అవసరమునకు ఉపచరించిన వాడు మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నెంబర్ 1, వాజ్ సర్వింగ్ ద చర్చ్. ఎ సర్వింగ్ క్రిస్టియన్ షుడ్ సర్వ్ ద చర్చ్. సర్వింగ్ చర్చ్ ఈజ్ స్పిరిచువల్. ఇక్కడ వాడిన మాట ఏమిటంటే, యువర్ మెసెంజర్ అనే మాట ఉపయోగిస్తున్నాడు. మీ దూత, అపోస్టోలోస్. ఇదే అపోస్తులుడు అనే మాట కూడా. కానీ ఇక్కడ అపోస్తులుడు అనే మాట కింద వాడడం లేదండి. ఉపచరించుట అనగా మీ దూత, మీరు పంపినవాడు. పౌలు రోమా జైల్లో ఉన్నాడు. సంకెళ్ళు వేసి ఉన్నారు. అటొక సైనికుడు ఇటొక సైనికుడు ఉంటున్నాడు పౌలుకు. మరి మరణశిక్ష విధించబడే అవకాశం ఉంది. ఫిలిప్పీ పట్టణం నుంచి రోమ్కు వెళ్ళాలి. అది 800 మైళ్ళటండి. 800 మైల్స్. 800 మైల్స్, 800 మైళ్ళ దూరం. ఆ రోజుల్లో తెరచాప పడవల్లో, పెద్ద పెద్ద ఓడలు ఉన్నా కూడా తెరచాపలే. పోవడానికి 3 వారాలు పడుతుంది, మళ్ళీ రావడానికి 3 వారాలు పడుతుంది. సరే, అంత ప్రయాణము, సముద్రంలో ప్రయాణము 3 వారాలు కంటిన్యూస్గా. ఈ రోజుల్లో లాగా కాదండి. సముద్రపు దొంగలు,
ఎక్కడ పడితే అక్కడ సముద్రపు దొంగలు, చంపేయడమే, తుఫానులు, ఇలాంటి పరిస్థితుల్లో సంఘం ఏం చెప్పిందంటే, అయ్యా ఎపఫ్రోడిటస్, నువ్వు వెళ్ళాలి పౌలు దగ్గరికి, ఇదిగో మేము కొంత డబ్బు ఇస్తున్నాము, ఇది తీసుకెళ్ళి పౌలుకి ఇవ్వు. ఆ రోజుల్లో ఇంకా శిక్ష విధించబడకుండా ఇంకా కోర్టుకు హాజరవుతూ ఉన్నటువంటి అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అంటారు ఇప్పుడు మన భాషలో. సో అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి బయట నుంచి ఎవరైనా తెచ్చి ఫుడ్ ఇవ్వచ్చు, బట్టలు ఇవ్వచ్చు, ఏమండి ఇలాంటివి చేయొచ్చు. ఆ రోమా ప్రిజన్స్లో ఆ అవకాశం ఉండేది. అందుకని ఇతను ఏం చేశారంటే, పౌలు వృద్ధుడు అయ్యాడయ్యా, ఆరోగ్యం కూడా బాగా పాడైపోయింది, నువ్వు వెళ్ళి ఆయనకు ఉపచారం చెయ్యని ఇతని పంపించారు. నేనైనా పోవాలి, ఇంకెవరు లేరా అని ఏం మాట్లాడలేదండి. హి వాజ్ రెడీ టు సర్వ్ ద చర్చ్. చాలామంది సేవ అంటే వాక్యం చెప్పడమే అనుకుంటున్నారు, ఏమండి? కాదు. పౌలు ఇక్కడ ఉపయోగించిన మాట మినిస్టర్, మినిస్టర్, మినిస్టర్ అని ఉపయోగిస్తాడు ఇంగ్లీష్లో. మినిస్ట్రీ అంటాడు, తెలుగులో మంచి ట్రాన్స్లేషన్ ఇచ్చారు, ఉపచరించుట. సో ఇక్కడ పౌలు మీ దూత అని మాట్లాడుతున్నాడండి. అతడు నిజంగా అపోస్తులుడిగా గుర్తించబడ్డాడు. ఈ అపోస్తులు మరికొద్ది మందిని అపోస్తులుగా గుర్తించారు ఆ రోజుల్లో. సంఘం కూడా వాళ్ళని అంగీకరించింది. తీతు కావచ్చు, తిమోతి కావచ్చు, అపోల్లో కావచ్చు, అండి ఇలాంటి వాళ్ళు అంటే ఫస్ట్ జనరేషన్ అపోస్తులు అయితే సెకండ్ జనరేషన్లో వీళ్ళలాగా బాగా ఎదిగి సంఘ బాధ్యతలు తీసుకొని ఉన్నటువంటి వారికి కూడా కొంతవరకు ప్రవక్తలుగా, అపోస్తులుగా గుర్తింపు ఉండినది, ఆ పేరు ఉండకపోయినా కూడా. సో అదే గుర్తింపు ఇక్కడ పౌలు వాడుతున్నప్పటికీ కూడా ఆ పేరుతో పిలువబడలేదు. వీళ్ళు సేవకులనే పిలువబడ్డారు, క్రైస్తవులనే పిలువబడ్డారు. సో ఎంత తగ్గింపుతో, ఎంత వినయముతో ఇతడు సంఘాన్ని సేవిస్తూ ఉన్నాడు. ఒబీడియన్స్ టు ద చర్చ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సర్వింగ్ ద చర్చ్ ఈజ్ స్పిరిచువల్. ఫిలిప్పి 4:18 పౌలు ఇలా అంటాడు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. చూశారా, ఇవన్నీ కూడా నేను ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని మీరు నాకు పంపించారు, నాకు ఏం తక్కువ లేదు. జైల్లో ఉండి కూడా పౌలు నాకేం తక్కువ లేదు అంటున్నాడు. వీళ్ళంతగా పంపించారు ఆ సంఘము, కానీ సంఘాన్ని సేవిస్తూ ఉన్నాడు ఎపఫ్రోదితు. రెండవ విషయం చూద్దాం, సర్వింగ్ పాల్. సర్వింగ్, పౌలుకు ఉపచారము చేయుట, దిస్ ఈజ్ ఫిజికల్. అంటే సర్వింగ్ గాడ్స్ సర్వెంట్ ఆ సర్వింగ్ అనదర్ క్రిస్టియన్. సంఘములో ఒక క్రైస్తవునకు ఉపచారము చేయుట, ఏమండి, ఒక క్రైస్తవునికి ఉపచారము చేయుట. అతడికున్న అనారోగ్యం మనకు వచ్చేస్తుందేమో అనుకొని ఇంటి ఛాయలకు కూడా పోని పరిస్థితులు మనవి, ఏమండి. ఫోన్ చేస్తే ఫోన్లో నుంచి కూడా వస్తుందేమో అనంత భయం. పౌలు అంటాడు ఇక్కడ 25వ వచనములో, నా అవసరమునకు ఉపచరించిన వాడు. నా అవసరమునకు. సర్వింగ్ అనదర్ క్రిస్టియన్, మరొక క్రైస్తవునికి సేవ చేయడం, ఉపచారము చేయడం, అతనికి హెల్ప్ చేయడం. నో డౌట్ ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నారు, అంతేకాదండి ఇతను తన చేతులతో సహాయం చేస్తున్నాడు. తన సహాయం మినిస్టర్డ్ అంటారు, ఉపచరించుట. లైటుర్గోస్ అనే మాట ఉపయోగించాడు. లైటుర్గోస్ అంటే దాని అర్థం ఏమిటంటేనండి, అపియర్ బిఫోర్ అని అర్థం గ్రీకులో. లైటుర్గోస్ అంటే అపియర్ బిఫోర్ అంటే ఒక యజమాని బల్ల మీద కూర్చొని భోంచేస్తూ ఉంటే
ఒక సేవకుడు అతడి దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలి, ఏ పని చెప్తాడో అని. ఇప్పుడు యజమాని పడుకున్నాడు, ఆ సేవకుడు అక్కడ నిలబడి చేతులు కట్టుకొని నిలబడాలి. ఆ యజమాని ఏదైనా పని చెప్తాడేమో, అదేండి ఇక్కడ అర్థం. దానిని ఉపచారము అని తెలుగులో మినిస్టర్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేశారు కానీ, బట్ యాక్చువల్లీ ద వర్డ్ ఈస్ లైటర్గోస్, అంటే అపియర్ బిఫోర్, ఎదుట నిలబడి ఉండుట, ఎదుట నిలబడి ఉండుట. టు రిసీవ్ ద ఆర్డర్స్, ఎప్పటికప్పుడు ఆజ్ఞలు తీసుకొని పని చేయడం కొరకు ఎదురుగా నిలబడి ఉండడం. ఈ రోజుల్లో మారింది కానీ ఆ రోజుల్లో ప్యూర్ అనేవాడు ఉండేవాడు. ఏమండి, సరిగ్గా డోర్ దగ్గర నిలబడే ఉంటాడు. లోపలి నుంచి పిలుపు రాగానే పోవాలి, పని చేసి పెట్టాలి. అలాగనమాట ఇక్కడ. అలాగా పని చేయడానికి సమర్పించుకొని వెళ్ళాడు పౌలు దగ్గరికి. ఇట్ ఈస్ సర్వింగ్ ఏ క్రిస్టియన్. ఏ చార్మింగ్ క్రిస్టియన్ సర్వ్స్ అనదర్ క్రిస్టియన్. ఒక మనోహరమైన క్రైస్తవుడు, ఒక చార్మింగ్ క్రిస్టియన్ మరొక క్రైస్తవునికి ఉపచారము చేయడానికి తన్ను తాను తగ్గించుకుంటాడు. వారండి క్రైస్తవులంటే అది. అలాంటి సంఘాన్ని యేసుప్రభు కడుతున్నాడు. అలాంటి సంఘాన్ని యేసుప్రభు వారు కడుతూ ఉన్నారు. మూడో విషయానికి వస్తాను. సర్వింగ్ ద మైండ్స్, ఇట్ ఈస్ సైకలాజికల్. సో 3 రకాల పరిచర్యలు ఎపఫ్రోదితువి: స్పిరిచువల్ మినిస్ట్రీ, ఫిజికల్ మినిస్ట్రీ అండ్ ద సైకలాజికల్ మినిస్ట్రీ. సర్వింగ్ ద మైండ్స్, మనస్సులకు ఉపచారము చేయడం మానసికమైనది. ఇక్కడ అంటాడు పౌలు, హీ వాజ్ లాంగ్డ్ ఆఫ్టర్ యూ అండ్ వాజ్ ఫుల్ ఆఫ్ హెవీనెస్. చూడండి 25వ వచనం, 25 ఆఖరిలో, మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని, అతడు రోగియాయనని మీరు వింటిని గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధపడి ఉండెను. సో ఇక్కడ మనం గమనిస్తే, అంటే చచ్చిపోయి అంత వ్యాధి వచ్చిందటండి. రోమా ప్రిజన్లో ఉన్న పౌలుకు సేవ చేయడానికి వెళ్ళాడు. 3 వారాలు సముద్రంలో ప్రయాణం చేశాడు. మరి ఆయనకి ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు ఇతడు సిక్ అయ్యాడు అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోవడానికి మళ్ళీ 3 వారాలు పడుతుంది. ఈయన్ని బట్టి వాళ్ళు దుఃఖపడుతున్నారు అన్న సమాచారము మళ్ళీ పౌలు దగ్గరికి రావడానికి మళ్ళీ ఇంకొక 3 వారాలు పడుతుంది. అది కూడా షిప్పులు వెంటనే దొరికితే. ఒక షిప్పు లంగరేసిందంటే మళ్ళీ బయటకు పడడానికి 30 రోజులు పట్టవచ్చు. సో దగ్గర మినిమం 3 నెలల నుంచి 4-5 నెలల కాలం ఇది. ఈలోపు ఇతడు బాగయ్యాడు, ఆరోగ్యం పొందాడు. కానీ అక్కడ సంఘము దుఃఖపడతా ఉంది, అక్కడ సంఘము విచారిస్తూ ఉంది. సో ఎపఫ్రోదితు ఎప్పుడెప్పుడు నేను ఫిలిప్పీకి వెళ్ళాలా, నేను ఆరోగ్యంగా ఉన్నానయ్యా, మీరు విచారపడవద్దు, మీరు సంతోషంగా ఉండండి అని వాళ్ళ మనస్సులకు నెమ్మది కలిగించాలి అని కోరుకుంటున్నాడు ఇక్కడ. వాట్ ఏ వండర్ఫుల్ క్రిస్టియన్, వాట్ ఏ చార్మింగ్ క్రిస్టియన్, వాట్ ఏ చార్మింగ్ క్రిస్టియన్. ఏమండి, మనం ఉన్నామనుకోండి, అనారోగ్యం వచ్చింది, బాగైనాక కూడా ఎవరైనా ఫోన్ చేసి ఎట్లా ఉన్నారు బ్రదర్ అంటే, ఇంకా తగ్గలేదండి, ఇంకా ఉందండి, ఉట్టిదేనండి, ఏదో చిన్న నీరసం ఉంటుంది. కానీ ఎంత త్వరగా అవతల వ్యక్తి యొక్క విచారాన్ని పోగొడదాము అనే కోరిక. మళ్ళీ ఇప్పుడు 3 వారాలు ప్రయాణం చేసి వెళ్ళాలి. ఇతను వెళ్ళి వారికి సంతోషం కలిగించాలి. సైకలాజికల్ మినిస్ట్రీ, హృదయాలకు నెమ్మది కలిగించే పరిచర్య. సర్వింగ్ ద మైండ్స్ వాజ్ ఎ సర్వింగ్ క్రిస్టియన్, ఉపచరించే క్రైస్తవుడు. ఇంగ్లీష్లో దీనికున్న మాట ఎపిపోథియో అనే మాట వ్రాయబడింది. ఎపిపోథియో. సో ఇక్కడ ఎపిపోథియో అన్న మాట ఏమిటంటే, యాక్చువల్గా ఇంగ్లీష్లో కన్నా తెలుగులోనే బాగుందండి. ఎపి అంటే వెరీ హై లెవెల్ అని, హై లెవెల్. పొథియో అంటే
ప్యాషన్, కోరిక, అపేక్ష. ఏమండి, కొన్నిసార్లు దిస్ ఈజ్ ఆల్సో సినోనిమ్లో మనం తీసుకున్నట్లయితే సింపథెటిక్గా, ఎంపతి అని అంటాం చూసారా, ఇలాంటి మీనింగ్స్ అన్నీ కూడా వస్తాయి ఈ మాటకు. అంటే సైకలాజికల్గా వాళ్ళకు ఒక ఆనందం కలిగించాలి అనే కోరిక ఇతనిలో కనపడతా ఉంది. ఇప్పుడు మూడవ విషయానికి వద్దాము. మూడవ లక్షణం ఎపఫ్రోడైటస్లో, హీ వాజ్ ఏ సర్వింగ్ క్రిస్టియన్. ఎపఫ్రోడైటస్ వాజ్ ఏ సఫరింగ్ క్రిస్టియన్. ఫిలిప్పీ 2:27-29-30 నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతనిని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించెను. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అతనిని గణపరుచుడి. వాజ్ ఎ సఫరింగ్ క్రిస్టియన్, సఫరింగ్ ఫార్ ద చర్చ్, సంఘము కొరకు శ్రమపడుట. ఇక్కడ నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలి, నేను ఇక్కడ పీపీటీలో పెట్టలేదు. సిద్ధమై ఉండెను వెనక మాటలు గమనించండి. సిద్ధమై ఉండెను, చావునకు సిద్ధమై ఉండెను. ఆ తర్వాత కిందకు వస్తే లక్ష్య పెట్టక, ప్రాణమునైనను లక్ష్య పెట్టక చావునకు సిద్ధమై ఉండెను. ఈ మాటలు మనం గమనిస్తే గ్రీక్లో ఉన్నటువంటి మాట ఏమిటంటే పొరాబోలి యుగాయ్ ఆర్ ఉగాయ్. చూశారండి, పారాబోలియోగాయ్. దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా ఈ మాట గ్యాంబ్లింగ్లో వాడే మాట. గ్యాంబ్లింగ్, ప్యాకెట్ ఆడతారు చూసారా, గ్యాంబ్లింగ్. ప్యాకెట్ ఆడేటప్పుడు ఇదిగో మొత్తం పెట్టేసి, ఇది కాదయా నా ఆస్తి మొత్తం పెడుతున్నాను, ఆఖరి కార్డు, ఈ కార్డు వేస్తాను, గెలిచానా అవతలది నాకు వస్తుంది, ఈ కార్డు పోయిందా మొత్తం పోతుంది, నేను వెళ్ళి భిక్షం అడుక్కుంటాను. అది ఇక్కడ మాట. సో హీ గ్యాంబుల్డ్ హిజ్ లైఫ్. That is the meaning here. Epaphroditus has gambled his life to serve God. ఎపఫ్రోదితు తన జీవితాన్ని పణంగా పెట్టాడు. He diced it. ఏమండి, పాచికలు వేసినట్టుగా వేశాడు తన జీవితాన్ని. ఒక స్త్రీ గుర్తు రావాలి మనకు. ఏమండి, ఏలియా వెళ్ళాడు, అమ్మా నాకు నా దగ్గర కొద్దిగానే పిండి ఉందంటే అది చేసి నాకు పెట్టు అండి, అది చేసి నాకు పెట్టు, తిని చచ్చిపోతామయ్యా నాకు ముందు పెట్టు. షీ గ్యాంబుల్డ్ విత్ హర్ లైఫ్. సరేండి, యేసు ప్రభువారు 2 కాసులు వేసిన విధవరాల గురించి మాట్లాడతాడు. 2 కాసులు. కాసు అంటే ఒకవేళ 1 సెంట్కి మైట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మనం తెలుగు ట్రాన్స్లేషన్ కన్నా ఇంగ్లీష్ది కరెక్ట్గా వాళ్ళ డబ్బు విషయం అర్థమవుతుంది. మైట్, హర్ 2 మైట్స్ అంటాడు. మైట్ అంటే ఇక్కడ 1 సెంటులో 10వ వంతు, సెంటులో 10వ వంతు అనుకుంటాను, నాకు జ్ఞాపకం లేదు. 10వ వంతు హాఫ్ ఆఫ్ ద సెంట్ అనుకుంటాను. అదర్వైజ్ సెంట్ అంటేనే ఎందుకు విలువ లేనటువంటి పైసా అని చెప్పుకోవచ్చు మన భాషలో. సో ఆమె దగ్గర 2 మైట్స్, 2 చిన్న కాసులు ఉన్నాయి. అవి వేసేసింది. షీ గ్యాంబుల్డ్ విత్ హర్ లైఫ్. ఇంకేం లేదు ఆమెకి తినడానికి. అది ఇక్కడ పౌలు మాట. అదండి ఇక్కడ సఫరింగ్ అంటే. అలాంటి సఫరింగ్కి సిద్ధపడ్డటువంటి క్రైస్తవుడిన. సో మొదటిది సంఘము కొరకు శ్రమ పడుట. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎందుకు వచ్చిందండి ఈ పరిస్థితి? సంఘము పొమ్మన్నందుకే కదా. సంఘము పొమ్మన్నందుకే కదా.
సఫరింగ్ ఫర్ ద చర్చ్. రెండవదిగా దేవుని సేవకునికై శ్రమపడుట అంటాడు. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమైనను లక్ష్య పెట్టక. అంటే మీరు నాకు పరిచర్య చేయాలనుకున్నారు, మీరు నాకు ఉపచారం చేయాలనుకున్నారు, అయితే మీరంతా రాలేరు కనుక మీరు ఒక వ్యక్తిని పంపించారు, ఆయన వచ్చాడు, నా కొరకు తన ప్రాణాన్ని లక్ష్యం చేయలేదు, సంఘం కొరకు తన ప్రాణాన్ని లక్ష్య పెట్టలేదు, నా కొరకు ఒక వ్యక్తి కొరకు ప్రాణాన్ని లక్ష్య పెట్టలేదు. ఎ చార్మింగ్ క్రిస్టియన్ ఈజ్ అ సఫరింగ్ క్రిస్టియన్ ఫార్ ఎ క్రిస్టియన్. అదండి దేవుని సేవకునికి ఇక్కడ పౌలు విషయంలో. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దండి. దేవుని సేవకునికి సేవ చేయాలని కాదు. ఎవ్రీ క్రిస్టియన్, ఎ క్రిస్టియన్ ఓ టు ఎవ్రీ అదర్ క్రిస్టియన్. ఒక క్రైస్తవునికి సేవ చేయడం కొరకు ఇతడు శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడు. మూడవదిగా సఫరింగ్ ఫార్ క్రైస్ట్. క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను అని చదివాం మనం. ఏంటి క్రీస్తు యొక్క పని? చాలామంది క్రీస్తు యొక్క పని అంటే బైబిల్ పట్టుకొని ప్రీచింగ్ చేయడం అనుకుంటారండి. అది నిజమే, కానీ ఉపచారము చేయడము కూడా యేసు ప్రభు యొక్క పని. సంఘము యొక్క కొరకు శ్రమపడుట, యేసు ప్రభు కొరకు శ్రమపడుట. ఒక క్రైస్తవుని కొరకు శ్రమపడుట, యేసు ప్రభు కొరకు శ్రమపడుట. క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకై సిద్ధమై యుండెను. సఫరింగ్ ఫార్ క్రైస్ట్. 3 లక్షణాలు చూశాం. ఇప్పుడు 4వ చూద్దాం. వాక్యం చదువుతూ, హి వాజ్ ఎ సెక్యూరింగ్ క్రిస్టియన్. సంపాదించుకునే క్రైస్తవుడు. మళ్ళీ చదువుతున్నాను 27 నుంచి 30 వచనాలు. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యుండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరుచుడి. నౌ లిసన్. సో 3 విషయాలు చెప్పుకుందాం ఇక్కడ. సెక్యూర్డ్ మెర్సీ ఆఫ్ గాడ్. సో 4వ అంశం, 4వ లక్షణం, ద ఫోర్త్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ చార్మింగ్ క్రిస్టియన్. ఒక మనోహరమైన, మనోజ్ఞమైన, సమ్మోహనమైన క్రైస్తవుని యొక్క 4వ లక్షణము, అతడు సంపాదించుకునే క్రైస్తవుడు. ఏం సంపాదించుకున్నాడు? ఎపఫ్రోడైటస్ ఏం సంపాదించాడండి? నెంబర్ 1, దేవుని కనికరాన్ని సంపాదించుకున్నాడు. 27వ వచనంలో అంటాడు, దేవుడు అతనిని కనికరించెను. దేవుని కనికరాన్ని సంపాదించుకోవాలి. నెంబర్ 2, హీ సెక్యూర్డ్ ద లవ్ ఆఫ్ ద చర్చ్. సంఘము యొక్క ప్రేమను సంపాదించుకున్నాడు. మీరు అతనిని చూచి సంతోషించు నిమిత్తము. చూశారా, సంఘము వెయిట్ చేస్తుంది. ఎపఫ్రోదితు ఎప్పుడొస్తాడా. ఎపఫ్రోదితు గురించి విచారపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. అయ్యో, ఎపఫ్రోదితుకు వ్యాధి వచ్చిందంట, చనిపోయేంత పరిస్థితి వచ్చిందంట. అయ్యో, మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ ఓడలో 3 వారాలు ప్రయాణం చేయాలి. ఎలా ఉంటాడో ఏంటో. హీ హాస్ సెక్యూర్డ్ ద లవ్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క ప్రేమను సంపాదించుకున్నాడండి. అండి, కొద్దిమంది సంఘానికి బరువుగా ఉంటారు. దే ఆల్వేస్ థ్రో దేర్ వెయిట్ అరౌండ్ దెమ్. ఈ ఫ్రేజ్ని నేను తెలుగులో ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ ఏమండి, ఇతరుల మీద తమ ఏం చెప్తామండి, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ వేస్తుంటారు, భారంగా ఉంటారు, తప్పులు పడుతూ ఉంటారు ఇతరులలో. కానీ ఇతన్ని చూడగానే సంఘానికి ప్రేమ.
పీపుల్ షుడ్ లవ్ అస్. ఏమండి, చర్చిలో మన పద్ధతి ఎలా ఉండాలంటే దే షుడ్ లవ్ అస్, మనల్ని ప్రేమించేటట్లుగా ఉండాలండి. దాట్ వీ షుడ్ సెక్యూర్. మనం సంపాదించుకోవాల్సింది అది. దేవుని కనికరాన్ని సంపాదించాడు, దేవుని సంఘం యొక్క ప్రేమను సంపాదించాడు. మూడవదిగా హీ సెక్యూర్డ్ ద ఆనర్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క గౌరవాన్ని సంపాదించుకున్నాడు. ఏమంటాడంటే అట్టివారిని ఘనపరుచుడి. ఏమంటున్నాడు? అట్టివారిని నేను వెనక్కి పంపిస్తున్నాను, ఇతన్ని మీరు ఘనపరచండి. ఘనపరచండి అంటే ఇతనికి దండేసి సన్మానం చేయండి అని కాదండి. ఇప్పటిదాకా మీరు ప్రేమించారు, ఇప్పుడు ఎక్కువగా గౌరవించండి. మేబీ పాల్ ఈస్ టెలింగ్ దెమ్ టు మేక్ హిమ్ an elder of the church. ఇలాంటి వ్యక్తులే సంఘ పెద్దలు అవుతారు. ఇలాంటి వ్యక్తులే. అట్టివారిని ఘనపరచండి. కాబట్టి ప్రియులారా, 4 విషయాలు చెప్పుకున్నాం. ఎపఫ్రోడైటస్ ఈజ్ ఎ చార్మింగ్ క్రిస్టియన్. ఎందుకు అతడు చార్మింగ్ క్రిస్టియన్? 4 విషయాలు చెప్పాను. 1, అతడు సీరియస్ క్రిస్టియన్, తీవ్రమైన క్రైస్తవుడు. 3 విషయాలు చెప్పాను నేను. రక్షణ విషయంలో, సంఘములో సహవాసం కలిగి ఉండే విషయంలో యువతను తీవ్రత కలిగిన వాడు, సువార్త ప్రకటించే విషయంలో తీవ్రత గలవాడు, సువార్త విశ్వాసము డాక్ట్రిన్ విషయంలో తీవ్రత గలవాడు. 2వ విషయం చెప్పుకున్నాం. ఎపఫ్రోడైటస్ వాజ్ ఏ సర్వింగ్ క్రిస్టియన్. ఎపఫ్రోదితు ఉపచారము చేసే క్రైస్తవుడు. ఈ సర్వ్డ్ ద చర్చ్, సంఘాన్ని ఉపచరించాడు. సంఘాన్ని సేవించడము ఆత్మ సంబంధమైనది. ఈ సర్వ్డ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. పౌలును సేవించాడు. సర్వింగ్ ఏ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడిని సేవించడం, ఒక క్రైస్తవుడికి ఉపచారము చేయడము, ఇట్ ఈస్ ఫిజికల్, భౌతికమైన సేవ. 3వది, హీ సర్వ్డ్ క్రైస్ట్ ఆర్ హీ సర్వ్డ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. సర్వ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. మానసికమైనది, వారికి సంతోషం కలిగించాలి అని కోరుకున్నాడు. వాజ్ ఎ సర్వింగ్ క్రిస్టియన్. 3వ విషయం, ఎపఫ్రోడైటస్ వాజ్ ఏ సఫరింగ్ క్రిస్టియన్. శ్రమపడే క్రైస్తవుడు. సంఘం కొరకు శ్రమపడ్డాడు. సఫర్డ్ ఫర్ ద చర్చ్. సఫర్డ్ ఫర్ పాల్. ఒక క్రైస్తవుని కొరకు శ్రమపడ్డాడు. సఫర్డ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు శ్రమపడ్డాడు. 4వ లక్షణం చెప్పుకున్నాం. ఎపఫ్రోడైటస్ వాజ్ ఏ సెక్యూరింగ్ క్రిస్టియన్. సంపాదించుకున్న క్రైస్తవుడు. ఏ చార్మింగ్ క్రిస్టియన్ మస్ట్ బి ఏ సెక్యూరింగ్ క్రిస్టియన్. ఒక మనోహరమైన క్రైస్తవుడు దేవుని కనికరాన్ని సంపాదించుకుంటాడు, సంఘం యొక్క ప్రేమను సంపాదించుకుంటాడు, సంఘం యొక్క గౌరవాన్ని సంపాదించుకుంటాడు. ప్రియులారా, దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఎపఫ్రోడైటస్ జీవితం మనందరికీ కూడా ఒక సవాల్. ఎపఫ్రోదితు జీవితం మనందరికీ కూడా ఒక సవాలుగా దేవుడు దీన్ని ఉంచుతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.